హాయ్ అండి, అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అంటే ఎప్పుడో వీడియో పెట్టాల్సింది కొంచెం లేట్గా అయింది. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వలన వీడియోస్ అయితే పెట్టడం లేదు. కాస్త లేటుగా ఈ వీడియో పెడుతున్నాను. ఫాదర్స్ డే రోజు మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ నాన్నకి. మా ఆయన అయితే పెద్ద ఎక్సైట్ అయిపోయే టైప్ కాదు, సింపుల్గా నవ్వేసి బాగుంది నాన్న అన్నాడు అంతే. అంటే అమ్మాయికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, స్టూడెంటే కదా, జాబ్ చేయట్లేదు కదా అనుకుంటారేమో. అవును, అమ్మాయి స్టూడెంటే. డబ్బులు ఎలా వచ్చింది అన్నది నేను వీడియోలో చెప్తాను. అంటే ఇవి వైర్లెస్ బ్లూటూత్, అంటే మనకి జర్నీస్లలో కానీ అందుకు సాంగ్స్ వినడానికి కానీ కాల్స్ యాక్సెప్ట్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. బట్ డ్రైవింగ్ చేసేటప్పుడు అంత యూస్ఫుల్ కాదు. చాలామందిని చూస్తూ ఉంటాను డ్రైవింగ్లో అలాగే పెట్టుకుని వింటూ ఉంటారు సాంగ్స్, అందుకు కాల్స్ కూడా అటెండ్ చేసుకుంటూ ఉంటారు. బట్ కాకపోతే జర్నీ కాకపోయినా కూడా మేము ఎక్కువగా ట్రైన్ జర్నీ అవి చేస్తుంటాము. వాటిల్లో మాకు సాంగ్స్ అందుకు వినడానికి అందుకు యూస్ఫుల్ అవుతాయి. ఇలా 2 బర్డ్స్ వచ్చేసి ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే పెద్ద కాస్ట్ కాదు కాబట్టి మా అమ్మాయి తను సేవ్ చేసుకున్న మనీలోంచి తీసి బై చేసి వాళ్ళ నాన్నకి గిఫ్ట్గా ఇచ్చింది. ఫాదర్స్ డే అండ్ అలాగే మా వారి బర్త్డే 2 ఒకే మంత్లోనే వచ్చాయి. అంటే 1 వీక్ తేడాతో వచ్చాయి. సో రెండింటికి కలిపి అన్నట్లు. అంటే ఇది మరీ వేలల్లో కాస్ట్ కాదు కదా, అందుకనేసి 100లలో కాస్ట్ కాబట్టి తను సేవ్ చేసుకున్న మనీలోంచి ఇచ్చింది. మా అమ్మాయి చాలా బాగా సేవ్ చేసుకుంటుంది. మేము అంటే తన ఖర్చుల కోసం పాకెట్ మనీ లాగా ఇస్తాం కదా, స్నాక్స్ ఎందుకు తీసుకోవడానికి అందుకు, వాటిలోంచి సేవ్ చేసుకుంది. తను సేవ్ చేసుకునే విధానము ఎలా సేవ్ చేసుకుంటుంది అన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను వీలైతే. మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు సేమ్ అలాగే. కాకపోతే ఇది మా పిల్లలకు నేనే వివరించి చెప్పాను, ఇలా సేవ్ చేసుకుంటే మనీ బాగా మనం సేవ్ చేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు కాకుండా అన్నది. అది ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో అలా నేను వివరించడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఇవి వచ్చేసి 100లలో కాస్ట్ కాబట్టి చాలా ఈజీగా బై చేయగలిగింది. మీషోలో తీసుకుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇట్లా కింద ఛార్జింగ్ పెట్టడానికి అందుకు ఉంటుంది, వైర్ ఇచ్చారు. 2 బర్డ్స్కి మనం ఎప్పుడైతే ఛార్జింగ్ లేదు అనిపిస్తుందో అప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి వర్క్ అవుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉండింది, బట్ వైట్ ఎందుకు అట్రాక్టివ్గా అనిపించి వైట్ తీసుకున్నాము. ఇన్సైడ్ది ఇలా ఉంటుంది, మనకి ఛార్జింగ్ దీనికి ఫిల్ అవ్వడానికి వీలుగా. ఆ బర్డ్స్ 2 అంటే రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది 2 అక్కడ అటాచ్ చేసినప్పుడు దానికి టచ్ అయ్యే విధంగా కింద నుంచి ఇలా కనెక్షన్ ఉంటుంది. వైర్ కూడా ఇచ్చారు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుగుణంగా. ఆ తర్వాత యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగే దీంట్లోనే ప్యాక్లోనే మనం పెట్టేసి దానిని క్లోజ్ చేసేసి మనము ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. వైర్ అయితే కొంచెం మనకి ఇబ్బందికరంగా అందుకు ఉంటుంది. ఆ వైర్స్ తెగిపోవడం, ఒక్కొక్కసారి కనెక్షన్ రాకపోవడం, అవి వాడాము ఇంతకుముందు. బట్ ఇవి నేను అంత యూజ్ఫుల్ అనేసి చెప్పటం లేదు. కాకపోతే కొంచెం మనకి సాంగ్స్ అందుకు వినడానికి మేమైతే ఎక్కువగా ట్రైన్ జర్నీ చేస్తాం కాబట్టి వాటికి యూజ్ఫుల్ అవుతుంది. అలాగే ఇలా సేఫ్టీగా పర్పస్లో వాటిలోనే పెట్టుకునేసి యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వైర్లెస్ బ్లూటూత్ అనేవి తీసుకున్నాము. చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా అమ్మాయి సేవ్ చేసిన డబ్బులతోనే కాబట్టి వాళ్ళ నాన్నకి ఇచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను గిఫ్ట్ ఇచ్చింది అందుకు కూడా. అలాగే ఇంతకుముందు కూడా తను డ్రాయింగ్స్ వేయడము, డయాగ్రామ్స్ అలాగే ఇలా గిఫ్ట్ చేయడము తనకు హాబీ. అంటే తనకు నచ్చుతుంది. తను సేవ్ చేసిన డబ్బులతో ఇలా ఇవ్వడము నాకు కూడా ఇంతకుముందు ఇచ్చింది. కాకపోతే ఈసారి వాళ్ళ నాన్నకి ఫాదర్స్ డే సందర్భంగా అలాగే బర్త్డే సందర్భంగా ఇచ్చేసింది. ఇవి వచ్చేసి మా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి మేము మంత్కి ఒకసారి అనేది సేవ్ చేసుకోవడానికని కాదు, వాళ్ళకు చిన్న ఖర్చులు ఉంటాయి కదా, స్నాక్స్ కానీ అలాగే పాకెట్ మనీ లాగా కొంత మనీ ఇస్తే దాన్ని వాళ్ళు సేవ్ చేసుకుంటారు. వాళ్ళు సేవ్ చేసుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది. అది కూడా నేను చెప్పింది. బట్ మనీని వాళ్ళు ఖర్చు పెట్టకోకుండా అలా సేవ్ చేసుకొని ఇలా బై చేస్తూ ఉంటారు. తన క్రయాన్స్ ఏమైనా అంటే డయాగ్రామ్స్ కావాల్సిన థింగ్స్ కూడా కొన్ని బై చేస్తూ ఉంటుంది ఆ సేవింగ్ మనీలోంచి. అలా సేవ్ చేసుకున్న మనీలోంచి నాకు కూడా ఒకసారి గిఫ్ట్ ఇచ్చింది. మా అబ్బాయి కూడా ఇచ్చాడు కీ చైన్ లాంటివి. అంటే గిఫ్ట్ ఇస్తేనేనా ప్రేమ అని అనుకుంటారేమో, అలా అని కాదు, జస్ట్ వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది మనీ సేవ్ చేసుకునే విధానము. అలాగే వాటితో ఇలా వస్తువులు కొని ఇవ్వటం వలన వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే ఓహో, మనీ మనం ఖర్చు పెట్టుకోకుండా ఇలా సేవ్ చేసుకుంటే ఇలాగా యూజ్ అవుతుంది, మనము పేరెంట్స్కి గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. అలాగే మనకు అవసరమైన వస్తువులను మనం బై చేసుకోవడానికి ఉంటుంది.
ఖర్చు చేస్తే అయిపోతుంది, మనకి ఏదైనా అవసరాలకు యూజ్ అవ్వదు అన్న విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇలా ఇన్సైడ్ మనకి ఓపెన్ చేసినప్పుడు అందుకు లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇవి అందరికీ తెలిసిన విషయమే కావచ్చు, కాకపోతే నేను తీసుకున్నాను కాబట్టి జస్ట్ ఒక రివ్యూ లాగా ఇస్తున్నాను. ఇలా రాసేసి ఉంటుంది. ఇన్సైడ్ మనం ఓపెన్ చేసిన వెంటనే లైట్ అనేది వెలుగుతుంది వాటిలో ఛార్జింగ్ ఉన్నప్పుడు. కోర్స్ ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన వైర్తో మనం కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ ఫిల్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతాయి ఈ బ్లూటూత్ అయితే కనుక. కాకపోతే మా అమ్మాయి దీనిని బై చేసినప్పుడు కొంచెం ఆఫర్ లాగా ఉండింది. ప్రజెంట్ వాళ్ళు ఆఫర్ ఎట్లుందో నాకైతే తెలియదు. ఒకవేళ చెక్ చేసి నేను ఈ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను పోస్ట్లో, మీకు అవసరం అనిపిస్తే. లేదనుకుంటే లేదు. కాకపోతే మా అమ్మాయి బై చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే పిల్లలు ఏదైనా అంతే కదా, వాళ్ళు సేవ్ చేసిన మనీతో ఇలా కొనడము అనేది చాలా హ్యాపీగా అనిపించింది. శారీ బిజినెస్లో కూడా శారీలు కొంచెం స్టాక్ తీసుకురావాలి, డ్రెస్సెస్, శారీస్. ఈ మధ్యన నేను వీడియోలు కూడా కొంచెం పెట్టడం లేదు, కాస్త బిజీగా ఉండటం వలన నేను వాటి వీడియోలు ఎడిట్ చేయడము, వీడియోలు తీయడము, పెట్టడము అనేది జరగలేదు. ఇక మీదట నేను ట్రై చేస్తాను వీక్లీ 2 వీడియోస్ అన్న పెట్టడానికి. స్టాక్ కూడా శారీస్ అందుకు ఇంకా కొన్ని తీసుకురావాలి, డ్రెస్సెస్లో కూడా కొన్ని వెరైటీ స్టాక్ అనేది తీసుకురావాలి. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ముందు పెట్టిన స్టాక్లో వచ్చేసి కొంతవరకు డ్రెస్సెస్ అయితే లేవు, కొన్నే ఉన్నాయి. శారీస్ అయితే కొంత స్టాక్ ఉంది. కాకపోతే దానికి ఇంకొంచెం స్టాక్ యాడ్ చేసిన తర్వాత నేను వీడియోస్ తీసి షేర్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేనైతే ఈ మధ్యన బిజినెస్కి సంబంధించిన వీడియోస్ కానీ నార్మల్ వీడియోస్ కానీ మీకు పెట్టడం లేదు. ఆఫ్టర్ దట్ అదే చెప్పాను కదండి, కాస్త వేరే పని మీద ఉండటం వలన పెట్టలేదు. నెక్స్ట్ నుంచి నేను కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే ఇందులో ఏముంది వెరైటీ, జస్ట్ చిన్న బ్లూటూత్ కొని చిన్నదానికి వీడియో పెడతారా అనుకోవచ్చు. పిల్లలకు కొంచెం సేవింగ్స్ విధానం తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే వాళ్ళు కొని గిఫ్ట్ చేయడం వలన అదొక హ్యాపీగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను మీకు. అంతే. అంటే చాలా రోజులైంది వీడియో మీకు ఇప్పుడు పెట్టడానికి, కాస్త లేట్ అయింది. ఇప్పుడు పెడుతున్నాను ఫాదర్స్ డేకి. అలాగే సేమ్ అదే మంత్లో మా ఆయన బర్త్డే కాబట్టి అప్పుడు ఇచ్చేసిందండి ఇది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.